హాయ్ ఫ్రెండ్స్, ముందే చెప్పేస్తున్నాను, ఈ వ్లాగ్ అయితే అంతగా బాగోలేదు. కాకపోతే లోపల దీనిలో టెంపుల్ గురించి కూడా చూపించున్నాను. టెంపుల్ ఉంది ఇందులో, చూసేవాళ్ళు చూడండి, లేదంటే నెట్టేసేయండి. దయచేసి తిట్టుకోవద్దండి, చాలా బోరింగ్గా ఉంటుంది. ఇంతకుముందు వ్లాగ్లో నేను మీకు ప్రామిస్ చేశాను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుట్టిన ఊరు, ప్రదేశము అవన్నీ చూపిస్తానని చెప్పేసి. అలాగే ఈరోజు నా ప్రామిస్ పూర్తి చేసుకుంటూ మీకు నేను ఫైనల్లీ శ్రీనివాస మంగాపురం తీసుకొచ్చాను. ఇదే ఆయన పుట్టిన ఊరు. పూర్తి బ్లాగ్ చూసి దీన్ని లాభం ఎత్తండి, మీ స్నేహితులు. ఫైనల్లీ ఇక్కడికి దాకా వచ్చేసాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా సర్కిల్, ఈ సర్కిల్ నుంచి రావాలా. ఇటు వెళ్ళామంటే చెల్లోపల్లి, లెఫ్ట్ వెళ్ళామంటే శ్రీనివాస మంగాపురం వస్తుంది. ఈ సర్కిల్ నుంచి వెళ్ళాలన్నమాట. హలో ఫ్రెండ్స్, చేరిపోయాం శ్రీనివాస మంగాపురం. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి గారి పుట్టిన ఊరు, ఆయన పెళ్ళైన ఊరు. ఇక్కడ నుంచి ఆయన 7 స్టెప్పులు వెనక వేయడంతో తిరుమల కొండ మీదకి వెళ్ళి సెటిల్ అయ్యాడన్నమాట. ఇది ఆయన ఊరు. ఇది ఎంట్రన్స్. లోపల ఇది కోనేరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండిపోయింది. ఇది కోనేరు ప్రస్తుతానికి ఎండిపోయి ఉండాలి. ఇది వెంకటేశ్వర స్వామి వారు పుట్టిన ప్రదేశము, ఇల్లు, ఆయన పెరిగింది. ఇప్పుడు ఇది దీన్ని గుడిగా, పవిత్ర స్థలంగా మారిపోయింది. కోనేరు ఎండిపోయి ఉండాలి. చూసారా, ఇది గోపురం. శ్రీనివాస మంగాపురం అంటారు దీన్ని. లోకల్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి చాలా సునాయాసంగా ఇక్కడ దర్శనాలు జరుగుతాయనేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన పుట్టిన ఊరు కాబట్టి, ఆయన పెరిగిన ఇల్లు కాబట్టేసి. ఇక్కడ నుంచి ఆయన సతీములతో గొడవలు వేసుకొని 7 అడుగులు వెనక్కి వేసి తిరుమల కొండ మీద సెటిల్ అయిపోయాడు. ఇక్కడ నుంచి కూడా తిరుమలకు వెళ్ళడానికి కాలిదారు ఉంది. ఇప్పుడు అన్నీ షాపింగ్లు వచ్చేసాయి కాబట్టి కొండలు కనబడడం లేదు. కొండలు గుట్టలంతా షాప్స్ వెనకాల ఉంటాయి. చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. బయట నుంచి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కారు, ఎవరికి తెలియదు, లోకల్ వాళ్ళకే తెలిసేది అనమాట. దీని ఒక గొప్పతనం. ఇప్పుడు యాత్రికుల సంచారం కూడా పెరిగింది. ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే దర్శనం ఓపెన్ అయింది. క్యూ చూసారా ఎంతమంది ఉన్నారో. పెద్దగా ఏం లేదు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదా, కొట్లలో తీసుకెట్టుకోవి అమ్ముకుంటారు స్ట్రీట్లో. Mara
ఎంత గర్దీగా ఉందో చూడండి. ప్రతి ఒక్కరు షాపులకు తీసుకెళ్లే వాళ్ళే గోనె సంచుల్లో. ఇప్పుడు తీసుకెళ్తే 6 గంటలకు అలా చేరుతారు, వాళ్ళు ఎత్తుకొని పోయి అమ్ముకోగలుగుతారు. ఫుల్ మార్కెట్ అంతా బిజీ. ఇక్కడ లోకల్స్ వాళ్ళే ఉంటారు, బయట ఊళ్ళో నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బయట ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ కొట్టు పెట్టుకునేసి. ఐ థింక్ ఇది ఇయర్లీ కాంట్రాక్ట్ అనుకుంటాను. ఇలా పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. బట్ మార్నింగ్ వస్తే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ. ఎందుకంటే విలేజెస్ నుంచి డైరెక్ట్గా వస్తాయి కదా చూడండి. ఇలా యాలం పెట్టేసి వీళ్ళు అమ్ముతారనమాట బుట్టల లెక్కన. వీళ్ళు బుట్టల్లో తీసుకెళ్ళేసి వీళ్ళు కిలో లెక్కన అమ్ముతారు. వీళ్ళంత పెద్ద కాంట్రాక్ట్ అనమాట. వీళ్ళు లోడు బండి తీసుకుని వస్తారు. ఇలాగే వీళ్ళు వాటిని మళ్ళీ బుట్టల లెక్కన అమ్ముతారు. బుట్టల్లో తీసుకున్న వాళ్ళు మళ్ళీ కిలో లెక్కన అమ్ముతారు. అవి చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్ముకుంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతిలో ఉన్న రద్దీకి, జనాభా సంద్రానికి, గజిబిజికి, గడబడకి చాలా పొల్యూషన్ ఉంటుంది, జనసంద్రానం ఎక్కువగా ఉంటుంది. రిలాక్సేషన్ అయ్యేసే ప్రదేశాలలో ఇదొక స్థలం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వినాయక గార్డెన్ అంటారు. ఒకప్పట్లో దీని పేరు బొంతాలమ్మ చెరువు. బొంతాలమ్మ గుడి ఉంది కదా రోడ్డు పక్కన, దీన్ని బొంతాలమ్మ చెరువు అనేవాళ్ళు. దీనికి వినాయక గార్డెన్ అనేసి పేరు ఎలాగ వచ్చిందంటే, అప్పట్లో వినాయక చవితికి వినాయకుడిని ఇక్కడ తీసుకొని వచ్చి నిమగ్నం చేసేవారు. చాలా పెద్ద చెరువు, ఇందులో పుష్కలంగా నీళ్ళు ఉండేటివి. ఇప్పుడు జలవనరులు అన్నీ ముగిసిపోయాయనేసి చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా ఇండ్లు, అపార్ట్మెంట్లు, ఎక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుపతికి వచ్చి సెటిల్ అయిపోవడంతో స్థలం లోటు రావడం, చెరువులన్నీ పూడ్చి చేయడం, పొలాలు, చేనులు, వరి చేనులు ఇవన్నీ పోయేసి అన్ని చోట్ల ఇప్పుడు బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి, హైవే రోడ్లు వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే చక్కగా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకునేవాళ్ళు, జాగింగ్ చేసుకునేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు, మంచి వాతావరణం. ఇది ఎక్కడ ఉంటుందంటే, మనం తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో హోటల్ గెస్ట్ లైన్ పక్కన బొంతాలమ్మ చెరువుకి రైట్ సైడ్లో ఆపోజిట్లో ఉంటుంది. ఆర్చ్ రాసి ఉంటారు, దాని లోపలికి రావచ్చు, ఫ్రీ అన్నమాట. ఎటువంటి టికెన్ టోకట్లు ఇంకా పెట్టలేదు, బహుశా ఫ్యూచర్లో పెట్టేస్తారేమో తెలీదు. ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చక్కటి వాతావరణం. ఎందుకంటే కొండ కింద ఉండదు కాబట్టి, కొండ కింద ఫారెస్ట్ రేంజ్ ఉంది, అక్కడ మంచి చెట్లు ఉన్నాయి. వాటి వాతావరణము మంచిగా సువాసన, పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. వాటి సువాసనలు, గంధం చెట్లు ఉన్నాయి, గంధం చెట్టు ఒక సువాసనలు. గంధం చెట్లు ఇక్కడ లేవు, రోడ్డుకు ఆ పక్కన ఫారెస్ట్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి చక్కగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటాను. ఇక్కడ లేడీస్, చిల్డ్రన్స్, జెంట్స్ అందరూ ఉంటారు. చాలా సేఫ్టీ కూడా, ఎటువంటి అపాయం లేదు. ఇక్కడ ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. మనిషి ఉదయాన్నే లేచి ఇక్కడ వచ్చి చేసుకున్నాడంటే తన దినచర్య ప్రశాంతంగా సాగుతుంది. గత రోజున జరిగిన ప్రెషరు మెంటల్గాను, శారీరకంగాను చాలా రిలాక్సేషన్ ఉంటుంది మనకు.
చాలా బాగుంటుంది. ఒకప్పట్లో ఇక్కడంతా అడవి, ఇటుపక్క చూస్తే చెరువులు, అటుపక్క చూస్తే వరి చేనులు ఉండేటివి. అవన్నీ పోయి నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను. వచ్చి చూసేకాడికి నాకే ఆశ్చర్యం వేసింది, ఇక్కడ ఇంత చక్కటి ఏర్పాటు చేశారు అనేసి. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి, సందర్శించండి. వాకింగ్ జాగింగ్ చేయాలంటే చాలా మంచి ప్లేస్ ఇది. వెళ్ళి మీరు చూడండి. చాలామంది ఉంటారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చాలా సేఫ్ జోన్లో ఉంటాము, హ్యాపీగా జాగింగ్ చేసుకోవచ్చు. తిరుపతిలో అవుట్ ఆఫ్ వెళ్ళే దానికన్నా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రదేశం. దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యము బాగుంటుంది, మెంటల్గాను ఫిజికల్గాను మనము బాగుంటాం. జాగింగ్ చేయడం వల్ల మన థాట్స్ బాగుంటాయి. ఫ్రెష్ ఆక్సిజను ఎర్లీ మార్నింగ్ మనం తీసుకున్నట్టుగైతే మన ఆరోగ్యానికి కూడా సైంటిఫిక్గా చాలా మంచిది. తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు వెళ్ళి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వేంటి మాకు చెప్పేది అనకుండా వదిలేసేయండి, సరేనా? అంటే నేను తిరుపతిలో ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయి ఉండదో, పార్కులు, గార్డెన్లు ఏది కూడా వదలట్లేదు. ప్రతి ఒక్కటి గుళ్ళ నుంచి అన్నీ చూపిస్తున్నా. ఇందులో గుడి చూపిస్తాను, కోడి పందాలు ఆడేటివి కూడా చూపిస్తాను. అంటే కోడి పందాలు తిరుపతిలో ఆడరు, గుడి చూపిస్తాను నేను. అన్నీ చూడండి, ఏది వదలట్లేదు. అందరికీ తెలియాలి కదా. తిరుపతిలో రద్దీయే కాదు, భక్తులతో కిటకిటలు ఆడేదే కాదు, ప్రశాంతంగా లోకల్ ఉన్న వాళ్ళ కోసం కూడా చాలా మంచి మంచి ఏర్పాట్లు మనకు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కొంతమందికి తెలియక సద్వినియోగం చేసుకోవడం లేదు. చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. పొల్యూషన్ అన్నది తిరుపతిలో ఒకటే కాదు, ప్రతి చోట పొల్యూషన్ పెరిగిపోయింది. మనం ఎంత సౌకర్యాలు వెతుకుంటామో అంత పొల్యూషన్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చామంటే జాగింగ్ చేసుకుంటే ఇక్కడ చిన్న మార్కెట్ కూడా ఉంది. గెస్ట్ లైన్ ఆనుకొనేసి గోడ కింద కాయగూరలు, పండ్లు ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు. మన తెల్లారితో షాపింగ్ అయిపోతుంది ఇంటి వస్తువుల కోసం. పెట్రోల్ బంకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెళ్ళి సందర్శించండి. నచ్చితే వెళ్ళి వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్లు గట్రా చేసుకోండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు. అందరికీ సౌకర్యార్థంగా ఉంది. ఇప్పుడు మందిరాన్ని చూపిస్తాను, మందిరం చూద్దాం.